ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. పెట్టిన ఈరోజు చివరాఖరిగా కేటీఆర్ బీఆర్ఎస్ అన్న పిలుస్తున్నా పలుకు అన్న ఇదే చివరి అవుతుంది. ఈ పిచ్చి చెల్లెలు పిలుపు చివరిసారిగా అవుతుంది. ఈ ఆశ అనే చెల్లె పిలుపు దూరం అవుతుంది అని ఎమోషనల్గా కేటీఆర్ మీద తనకుండేటువంటి అభిమానం ఏదైతుందో సొంత అన్న అనుకుని ఆమె తన జీవితాన్నే బీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయిస్తే ఆమెకు కనీసమైనటువంటి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ అనుచరులు చేస్తున్నటువంటి ఏవైతే దుష్ప్రచారం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం, తన ఆవేదన చెప్పుకుందామని అనుకుంటే పాపం ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేటీఆర్. మనస్తాపకు గురైనటువంటి ఆశప్రియ నిన్న ఆత్మహత్యత్నానికి పాల్పడడం జరిగింది. ఇలాంటి సంఘటనలు బీఆర్ఎస్ పార్టీలో కోకొలలు ఉన్నాయి. ఈమె మొదటిసారి కాదు, చివరిసారి కాదు. నా గురించి నీ ఊరిలోనే కనుక్కో, జక్లేర్, కడుమూరు, సర్వమండలంలో చెప్తారు. నీకు ఏ మక్తల్ మహానటి అట్లనే నీ చండాలమైన చరిత్ర కూడా బయటపడ్డది అంటూ అహ్మద్ పాషా బీఆర్ఎస్ అనేటువంటి ఈయనే కేసీఆర్తో ఉన్నటువంటి ఫోటో పెట్టేసి ఈ విధంగా చాలా నీచంగా ఒక అమ్మాయి పట్ల, ఒక మహిళ పట్ల ఈ విధంగా పోస్ట్ పెట్టడమే కాకుండా ఒక ఆడియో కూడా నేను మళ్ళీ ఇందులో పెడతా, అటాచ్ చేస్తే చూడండి ఒకసారి క్లియర్గా. ఎంత దారుణంగా అమ్మాయిని తిడుతున్నాడంటే చాలా దారుణమైనటువంటి బూతులతో తిడుతూ ఈ విధంగా ఇలాంటి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ పెంచిపోయిస్తూ ఉంటుంది. దీన్ని ఎవరికి నాయకత్వం వహిస్తూ ఉంటారంటే ఆ దిలీప్ కొంత ఉన్నాడు కదా, ఆ దిలీప్ కొంతమే నాయకత్వం వహిస్తూ ఉంటాడు వీళ్ళందరికీ కూడా, ఈ ముఠా అందరికీ కూడా. ఇలాంటి వాటిని సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళ బాధ చెప్పుకుందామంటే కూడా వాళ్ళపైన దుష్ప్రచారం చేసేట ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దిలీప్ కొంత సంబంధించినటువంటి అనుచరులు వీళ్ళంతా. సో ఇక చూడండి, నీ టార్చర్ తట్టుకోలేక రాఘవేందర్ రెడ్డి అనేటువంటి యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేది నిజం కాదా? నువ్వు మీ అమ్మ వాళ్ళ డాడీ నానేందర్ రెడ్డిని ఏమని బెదిరించారో గుర్తుందా? నువ్వు టార్చర్ చేసిన కాలేజ్ లెక్చరర్ నీ టార్చర్ తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మాట నిజం కాదా? ఒక అమ్మాయి సాగు కారణమై మీ అన్న జైలుకు పోయిన విషయం కాదా అంటూ చూస్తూ ఉన్నాం. వీళ్ళ అమ్మ లలితమ్మ ముదిరాజు, ఒక సామాజిక వర్గం సంబంధించిన లలితమ్మ, ఆమె బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచే ఆమె బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉంది. వాళ్ళ అమ్మను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆశప్రియ కూడా తెలంగాణ కోసం ఏదో ఒకటి నా వంతు ప్రయత్నం చేయాలి, మా అమ్మ బాటలు నడవాలని చెప్పేసి ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం తన యొక్క సమయాన్ని, తన యొక్క కెరీర్ను వెచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటూ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంటే ఆమె పైన సొంత పార్టీ కార్యకర్తలే ఇంతటి దరిద్రంగా నీచంగా కామెంట్ చేస్తూ ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వైపరీత్యం ఎంత దారుణంగా తయారైందో ఒక్కసారి మనం గమనించాలి. ఇందులో ఒకసారి చూడండి, ఆమె ఒక వీడియో పెట్టింది, చాలా ఎమోషనల్ వీడియో. కేటీఆర్ ఈమె గురించి మాట్లాడిన వీడియో ఒకసారి మీరు చూస్తే చాలా క్లియర్గా కొన్ని విషయాలు తెలుస్తాయి. చూడండి ఒకసారి. ఎవ్రీడే ఒక రోజు కూడా తప్పకుండా పూర్తి స్థాయిలో ఎవరైనా మన పార్టీ మీద ఒక్క మాట మాట్లాడిన సోషల్ మీడియాలో ఒక ఆడపిల్ల ఆ స్ఫూర్తి మనందరూ కూడా అందిపుచ్చుకుంటే నాకేమీ లేదు అనే పట్టి లేదనం కాకుండా మా పార్టీ, నా పార్టీ, నా లెక్క, నా పార్టీలో ఒక మాట, నా నాయకుడు ఒక మాట, ఊరుకోను అనే విధంగా మనందరూ కూడా విజృంభించాలి తప్ప ఇక అమ్మాయి ఎవ్రీడే. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, కేటీఆర్ ఈ అమ్మాయి ఆశాప్రియను ఏ విధంగా పొగుడుతున్నాడు అంటే ఈమె చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చేసినటువంటి సేవలు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కనుక ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళపైన శివంగిలాగా రెచ్చిపోయేటువంటి ఒక పరిస్థితి ఉండేది. అలా తన యొక్క కెరీర్ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం ఆమె కేటాయిస్తే ఆమెకి ఇచ్చినటువంటి గౌరవం ఇది. ఎవరు మళ్ళీ ఇదంతా కేటీఆర్ ఏమో ఇలా పబ్లిక్ మీటింగ్లో మెచ్చుకున్నాడు, అదేవిధంగా అదే కేటీఆర్ సంబంధించిన అనుచరులేమో ఈమె మీద ఒక తప్పుడు కేసులు పెట్టడం, ఫేక్ కేసులు పెట్టడానికి పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే ఈమెకు పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆమె పైన కంప్లైంట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, అదృష్టం బాగుంది కాబట్టి ఆ అమ్మాయి బతికి బయటపడ్డది. ఒకవేళ చనిపోతే ఎవరు బాధ్యులు? నువ్వు తీసుకుంటావా బాధ్యత? నువ్వు కాదా బాధ్యుడివి? నీ అనుచరులు మొత్తం స్టోరీ అంతా నాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఏంటిది, ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు, నీ అనుచరులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు, నీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధి ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో మొత్తం స్టోరీ అంతా. ఎవరైనా ఆమెకు మద్దతుగా నిలిస్తే వాళ్ళకు తోటి రంగు కట్టడం, వాళ్ళని పచ్చి బూతులు తిట్టడం కూడా చేస్తూ ఉన్నారు కేటీఆర్ సంబంధించినటువంటి అనుచరులు వీళ్ళంతా కూడా.
మొత్తం కేటీఆర్, దిలీప్ కొంతము వీళ్ళ టీం ఏదైతే ఉందో, కేటీఆర్ దగ్గర టీం ఎవరైతే ఉన్నారో, టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి కంప్లీట్గా ఈమె ఈరోజు ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి కారణమవడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మీ బీఆర్ఎస్ పార్టీలో ఇంత దారుణంగా మహిళలను అవమానిస్తారా? ఇంత దారుణంగా మహిళలను ట్రోల్ చేస్తారా? మీ సొంత పార్టీ మహిళలనే, అంటే సొంత పార్టీ మహిళలను, సొంత పార్టీ కార్యకర్తల్ని ఈ విధంగా ఎంత అరాచకంగా మీరు టార్గెట్ చేస్తున్నారో అర్థమవుతా ఉంది. బయటి వాళ్ళను, ఈవెన్ సీతక్క లాంటి వాళ్ళని కానీ, కొండా సురేఖ లాంటి వాళ్ళని కానీ, ఇక మహిళకు సంబంధించినటువంటి చాలామంది బీజేపీకి సంబంధించిన మహిళా నాయకురాలను కానీ ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. మహిళలంటే మీకు గౌరవం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా నేను మొన్న రజతోత్సవ సభ రోజు కేసీఆర్ ఫ్రీ బస్సు పైన తలలు పట్టుకొని సిగలు పట్టుకొని కొట్లాడుకుంటా ఉన్నారని చెప్పేసి మహిళా లోకానికి కించపరిచిండు. నీకు, మీ అయ్యకు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల పట్ల కానీ, ఈ భారతీయ స్త్రీల పట్ల కానీ ఇలాంటి గౌరవం లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కానీ ఈ సమస్య, పాపం ఆ అమ్మాయిని ఈరోజు అచేతనమైనటువంటి స్థితిలో ఈరోజు మహబూబ్నగర్ హాస్పిటల్లో ఉందంట. కనీసం స్పందన కరువైపోయింది. ఇప్పటికైనా కానీ తేరుకొని దీనికి ఖచ్చితంగా మీ మహిళల్లో, మీ పార్టీలో మహిళలకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి, సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మహిళా లోకం మీ పైన తిరగబడుతుంది. అప్పుడు మీ మూలాలు కూడా ఉండవు. రాజకీయంగా మీరందరూ కూడా నాశనం అయిపోతారు అని చెప్పేసి కూడా ఈరోజు ఖచ్చితంగా నాశనం అవడమే కాదు, మీరు ఈరోజు పెద్ద ఎత్తున రాజకీయంగా చచ్చిపోతారనే విషయంలో గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను. ఇది బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు, సొంత పార్టీ మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఎలా ఉందో డీటెయిల్గా చూడండి. ఇంకా చాలా చాలా పెద్ద స్టోరీ ఉంది దీని గురించి చెప్పాలంటే, కానీ కొన్ని విషయాలు బయటికి చెప్పలేను కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఈ అంశాల్లో కేటీఆర్ బాధ్యత తీసుకుంటున్నారో లేదో బయటికి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అని కోరుకున్నాను మిత్రులారా.